అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే నేను 2 పాట్ నెక్ బ్లౌజ్ కుట్టాను. చూడండి, ఇగో ఇది పాట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది పాట్ నెక్ ఇలా ఉంటుంది చూడండి. నెక్ 2.5 తీసుకున్నా, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. పైపింగ్ కూడా పెట్టిన. ఇంకా డోరీస్ అంటే సన్నం రావని కొంచెం దొడ్డుగానే తీసిన అనమాట. అదేవిధంగా ముందల రౌండ్ నెక్ పెట్టిన. ఇగో హ్యాండ్స్ ఏమో ఇవి పెట్టిన ఫ్రెండ్స్, పప్పు హ్యాండ్స్ పెట్టిన అనమాట. చిన్న బెల్ట్ ఇచ్చేసి పప్పు పెట్టేసిన. ఇది 100 రూపీస్ బ్లౌజే, కాకపోతే కుట్టినాక చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోయినందుకు ఇంకా కుట్టేసిన తర్వాత చూపిస్తున్నా ఫ్రెండ్స్. బాగుందా? చూడండి పాట్ నెక్ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను రోజు వీడియో తీద్దాం అనుకుంటా స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కానీ వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. దానివల్ల వాచింగ్ అవర్స్ కూడా తగ్గిపోతుంది. ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. పాట్ నెక్ ఈ విధంగా ఉంది చూడండి. ఇట్లా కుడితే నేనైతే 300 తీసుకుంటా ఫ్రెండ్స్. మీరెన్ని డబ్బులు తీసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసినట్లయితే. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి అయితే లైనింగ్ పెట్టలేదు, లైనింగ్ వేయకుండా నార్మల్గానే కుట్టేసిన అనమాట. అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ రౌండ్ నెక్ చేసిన. ఇది అయిపోయింది. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది కూడా పాట్ నెక్కే. దీనికేమో డోరీస్, నార్మల్ డోరీస్ పెట్టిన. ఇవి హ్యాంగింగ్స్ నార్మల్ పెట్టిన అనమాట. ఇది చూడండి, ఇది ఎల్లో కలర్ బ్లౌజు. గ్రీన్ కలర్ పైపింగ్ పెడితే చాలా లుక్ ఉంటుండే, కాకపోతే వాళ్ళు ఉండే ఏమన్నారంటే వద్దు, గ్రీన్ కలర్ వద్దు, ఇట్లా గోల్డ్ కలర్ పెడితే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు బ్లౌజు అని చెప్పారు. అందుకని పెట్టలేకపోయినా. గ్రీన్ కలర్ పైపింగ్, గోల్డ్ కలర్ పైపింగ్ పెట్టిన. చూడండి, ఇది కూడా పాట్ నెక్కే, కానీ ఇది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, కట్ వర్క్ వచ్చింది బార్డరు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా, ఇది ఫ్రంట్. హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ వచ్చింది, బార్డర్ వచ్చింది. ట్రెండ్ నడుస్తుంది కదా ఈ మోడల్ అయితే. ఇది ఫ్రంట్ నెక్, రౌండే పెట్టమన్నారు, రౌండే పెట్టేసాను. చూడండి, ఈ డోరీస్ చూడండి. ఇక డోరీస్ ఈ విధంగా పెట్టిన అనమాట. రౌండ్ షేప్ డోరీస్ పెట్టాను. ఇలా బాగున్నాయా? ఇదిగో పాట్ నెక్ షేప్ ఇలా వచ్చింది. ఇలా అయితే కనబడుతుంది మంచిగా. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? రోజు ఒక వీడియో తీయొచ్చు, కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అందుకనే వీడియో తీసుకోవడానికి రాదు నాకు ఒక్కదానికి. అందుకని మీకు కట్ చేసి కుట్టిన తర్వాత చూపిస్తున్నా. లేదంటే రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావచ్చు, కాకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. నేను ఒకదాన్నే ఉంటా కదా ఇంట్లో. నాకైతే ఈ డోరీస్ చాలా బాగా నచ్చినాయి. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డోరీస్ ఎలా కుట్టాలో చూపించక్క అని అంటే ఇది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా? ఇందులో హ్యాంగింగ్స్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే 1 మంచిగా అనిపిస్తుందని సింగిల్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది బ్లౌజ్? బాగుందా? నిన్నైతే 2 బ్లౌజులు కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్. బాగున్నాయి కదా? ఓకే, మరి మళ్ళీ ఇంకో కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ, బాయ్.